ఇప్పుడు ఒక రోగ ప్రశ్న మనం ప్రశ్న కుండలిలో ఎలా చూడాలి? అప్పుడప్పుడు ఏమవుతూ ఉంటుంది, కొంతమంది మా వాళ్ళకి ఎలా హెల్త్ బాలేదనో, లేకపోతే హాస్పిటల్‌లో ఉన్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ అవుతారనో, ఇలాంటి ప్రశ్నలు కొన్ని అడుగుతూ ఉంటారు. ఇలాంటప్పుడు మనం ప్రశ్న కుండలి ఎలా చూడాలి? మనకి అన్నిటికన్నా ముందు కావాల్సింది, అసలు ఫస్ట్ ఈ పేషెంట్ సర్వైవ్ అవుతాడా? సర్వైవ్ అవ్వడా? ఆయన బ్రతికి బట్ట కడతాడా? బ్రతికి బట్ట కట్టడా? మనకు కావాల్సింది ఇది. ఇది మనం ప్రశ్న కుండలిలో ఎలా చూడాలి? ఇక్కడ మనకి ప్రధాన పాత్ర వహించే గ్రహాలు 5. అన్నీ పాపగ్రహాలే. నైసర్గిక పాపగ్రహాలు ఇక్కడ మనకి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. సూర్యుడు, శని, కుజుడు, రాహు, కేతువులు వీళ్ళు. ప్రశ్న కుండలి మనల్ని ఎవరైనా పృచ్ఛకుడు వచ్చి ఈ రోగ ప్రశ్న అడిగిన వెంటనే ప్రశ్న కుండలి వేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రశ్న కుండలి వేసిన వెంటనే ఈ 5 గ్రహాలలో కనీసం 3 గ్రహాలు మీకు 4, 10 స్థానంలో కనిపించాయనుకోండి. కనీసం 3 గ్రహాలు 4, 10లో ఉన్నాయనుకోండి. ఇది 3 రకాల ప్రశ్నలకు మనకు సమాధానం చెప్తుంది. ఇలా కనిపించాయనుకోండి, ఫస్ట్ ఆ ప్రశ్న సిన్సియర్ కాదని అర్థం. మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాడు అనేది ఒక భావం తీసుకోవచ్చు. రెండోది, పేషెంట్ రికవరీ చాలా టైం పడుతుంది, అంత సులువుగా అవ్వదు. ఓకే, ఇది కాక మూడోది, పేషెంట్ చనిపోతాడు అని దాన్ని కూడా ఇలాంటి పాపగ్రహాల కేంద్ర స్థితి సూచిస్తుంది. రూల్ మళ్ళీ చెప్తున్నాను. ప్రశ్న అడిగిన వెంటనే మీకు కనిపించిన ప్రశ్న చార్ట్లో ఈ పాపగ్రహాలు కానీ 4, 10లలో ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు